వెల్కమ్ బ్యాక్ టు యువతరంగం టీవీ. కోట్లాది మంది భక్తుల నమ్మకం, కొన్ని శతాబ్దాల నిరీక్షణ. అయోధ్య రామ మందిరం. బాలరాముడి దర్శనం కోసం దేశం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తున్నారు. తమ శక్తి కొద్దీ హుండీలో కానుకలు, విరాళాలు సమర్పిస్తున్నారు. కానీ ఆ పవిత్రమైన రాముడి సొమ్ముపై కొందరు కక్కుర్తి పడ్డారా? భక్తుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయా? ఇప్పుడు అయోధ్య ట్రస్టును చుట్టుముట్టిన ఆ మహాకుంభకోణం ఏంటి? అసలు ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుందో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఈ వివాదం అంతా విరాళాల లెక్కింపు దగ్గరే మొదలైంది. మందిరానికి వచ్చే విరాళాలను లెక్కించే ప్రక్రియలో ఘోరమైన అవకతవకలు జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టి లెక్కల్లో తేడాలు చూపించారనే ఆరోపణలు వచ్చాయి. ఎప్పుడైతే ఈ విషయంపై ఆలయ ట్రస్టు ఫిర్యాదు చేసిందో రంగంలోకి దిగిన పోలీసులు జూన్ 23న ఒక పెద్ద నెట్వర్క్ను పట్టుకున్నారు. ఇందులో ప్రధాన సూత్రధారులతో పాటు బ్యాంకు సిబ్బంది, నగదు లెక్కింపు ఇన్ఛార్జీలను అరెస్ట్ చేశారు. అధికారులు సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తే నిందితులు కొన్ని రోజులుగా ప్లాన్ ప్రకారం ఈ దొంగతనానికి పాల్పడినట్టు స్పష్టమైంది. పోలీసుల విచారణ తీవ్రమయ్యే కొద్దీ నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. గుడి హుండీలోకి వచ్చే నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేయకుండా ఒక పద్ధతి ప్రకారం పక్కదారి పట్టించారు. నకిలీ రసీదులు సృష్టించడం, లెక్కింపులో తప్పుడు నెంబర్లు చూపించడం ద్వారా ఈ స్కామ్కు తెరలేపారు. ఇప్పటివరకు దాదాపు 44 మంది బ్యాంకు ఉద్యోగులు, సిబ్బందిని అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. రోజురోజుకు ఈ కుంభకోణం విలువ పెరుగుతూ పోతుండటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు అందరి దృష్టి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ గారిపై పడింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పటి నుండి ఆలయ నిర్మాణంలో, ఆర్థిక వ్యవహారాల్లో ఆయనే అత్యంత కీలక వ్యక్తిగా వ్యవహరిస్తున్నారు. గతంలో భూముల కొనుగోలు విషయంలో కూడా విపక్షాలు ఆయనపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఇప్పుడు ఇంత పెద్ద విరాళాలు స్కామ్ జరుగుతున్నా ఆయన మౌనంగా ఉండటం భక్తులలో, సోషల్ మీడియాలో అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు ఇంత జరుగుతుంటే ట్రస్టు పెద్దలకు తెలియకుండానే జరిగిందా, లేక దీని వెనుక ఇంకా పెద్ద తలకాయలు ఉన్నాయా అనే చర్చ నడుస్తోంది. మరోవైపు ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ వివాదం యోగి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని తీవ్రంగా వాడుకుంటున్నాయి. హిందువుల సెంటిమెంటుతో ముడిపడిన అంశం కావటం వల్ల తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించకపోతే ప్రభుత్వానికి రాజకీయంగా భారీ నష్టం జరిగే ప్రమాదం ఉంది. పారదర్శకత నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై ఉంది. మరి భక్తుల నమ్మకంతో ఆడుకున్న ఈ విరాళాల దొంగతనంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవటానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.